ఉంటే పన్ను కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్, వ్యాపారం చేస్తుంటే పన్ను కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ. వ్యాపారం దెబ్బతిన్నా, ఉద్యోగం దెబ్బతిన్నా ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్మలా సీతారామన్ని అడుగుతోంది, నరేంద్ర మోడీ సర్కార్ని అడుగుతుంది. పన్ను కట్టడానికి బాధపడట్ల, కానీ ఆ పన్ను కట్టేవాడికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడు, కనీసం ఒక 6 నెలల్లో ఏడాదో ప్రభుత్వం చూసుకోవాలి కదా అన్నటువంటిది. అట్లాగే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ ఖర్చుల్ని ప్రభుత్వం పెట్టుకోవాలి. ఉచిత ఆరోగ్య పథకం అంటే వాళ్ళ వరకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం పెట్టుకోవాలి అన్నటువంటి చర్చ అయితే చాలా ఘనంగా జరుగుతోంది ప్రస్తుతం, ఏదైతే బడ్జెట్ రాబోతున్నట్టు నేపథ్యంలో. ఈ సందర్భంగా కాస్త ఘాటుగానే అడుగుతున్నారు. నేను 30 రోజులు పనిచేశా, జీతం ఇచ్చారు, జీతం ఇచ్చాక ఆదాయ పన్ను అన్నారు, ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను. మొబైల్ కొనుగోలు మీద పన్ను అన్నారు, ఇచ్చాను. రీఛార్జ్ చేశా, పన్ను ఇచ్చా. డేటా పన్ను ఇచ్చా, విద్యుత్ పన్ను ఇచ్చా, ఇంటి పన్ను ఇచ్చా, టీవీ బిల్లు మీద పన్ను ఇచ్చా, పిల్లల ఫీజుల మీద పన్ను ఇచ్చా. కారుకి పన్ను అన్నారు, ఇచ్చా. పెట్రోల్ మీద పన్ను అన్నారు, చెల్లించా. సేవ అన్నారు, పన్ను ఇచ్చాను. రోడ్డుపై పన్ను అన్నారు, టోల్పై పన్ను అన్నారు. ఆపై లైసెన్స్డ్ మేడ్ ట్యాక్స్ వచ్చింది, ఇచ్చాను. కిక్కు మనకుండా అన్నీ ఇచ్చా. తప్పు చేస్తే పన్ను చెల్లించా. రెస్టారెంట్లో తిన్నా పన్ను చెల్లించా. అదే సందర్భంలో ఇంట్లో నుండి కసువు బయటికి చెల్లించేందుకు పన్ను చెల్లించా. టాయిలెట్ నుండి వేస్ట్ సీవేజ్ అన్నారు, దానికి పన్ను చెల్లించా. తినేందుకని కార్డు మీద సామాన్లు కొనుక్కొని పన్ను చెల్లించా. రేషన్ కొనుగోలు చేసా, పన్ను చెల్లించా. బట్టలు కొనుగోలు చేసా, పన్ను చెల్లించా. పుస్తకాలు తీసుకొచ్చే పన్ను ఇచ్చా. మరుగుదొడ్డికి వెళ్ళే పన్ను చెల్లించా. మందులు తీసుకున్న పన్ను చెల్లించా. గ్యాస్ ఇచ్చారు, పన్ను చెల్లించా. వందల కొద్ది వస్తువులు తీసుకుని పన్ను కట్టి ఫీజులు బిల్లులు వడ్డీలు కట్టి ఎక్కడో ఫైన్లు లంచాల పేరుతో డబ్బులు చెల్లించి పొరపాటున ఏ డ్రామాను ఆడి అంతా ఆదా చేసి మరి మీకు పన్ను కట్టే, కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి, ఎవరైనా జవాబు చెప్తారా అంటూ ఎప్పటికైనా సరే పన్ను కడుతున్నటువంటి సామాన్యుడికి సంబంధించి ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18%, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18%, మెడిసిన్ మీద 12%, మెడికల్ సర్వీస్ మీద 12%, బహిష్ట సమయంలో మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ మీద 12%, బట్టల మీద 12%, చెప్పుల మీద 12%, పాప్కార్ మీద 18%, పాత కార్ల అమ్మకం మీద 18%, ఉద్యోగ రుసుము మీద 18%, పాల మీద 5%, పెరుగు మీద 5%, పన్నీర్ మీద 5%, బంగారు కొనుగోలు మీద 3%, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్ మీద 28%, మోటార్ వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ మీద 28%, స్టీల్ మీద 18%, ఐరన్ మీద 18%, సిమెంట్ మీద 28%, ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%, వాల్ టైల్స్ మీద 28%. ఇట్లాగా ఇంతెంత పన్నులు బాతున్నటువంటి వాళ్ళు పన్నులు కట్టేటటువంటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడరు? బ్రిటిష్ వాడు దోచుకున్నాడని ఇప్పుడు మీరే దోస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా చర్చకు తెస్తున్నారు. ప్రభుత్వం ఈసారైనా సీరియస్గా తీసుకోకపోతే కనుక ఇది పెద్ద చర్చ నడుస్తుంది.